హాయ్ వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. రీసెంట్గా కల్కి మూవీ అయితే అవుట్ ఆఫ్ అంతటా రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసింది. అయితే దీనిలో వింత విశేషం ఏంటంటే దీనికి ప్రభాస్ గారు దుబాయ్లో ప్రీమియర్ షోకి అయితే వెళ్ళడం అనేది జరిగింది. ప్రభాస్ గారితో పాటు రాజమౌళి గారు మరి డైరెక్టర్ నాగాశ్విన్ గారు కూడా వెళ్ళడం అనేది జరిగింది. అయితే ప్రభాస్ గారు ఈ సినిమా చూస్తూ తానుకు తానే ఎమోషనల్ అయిపోయాడట. మరి రాజమౌళి గారు అయితే తన రికార్డ్స్ బద్దలు కొట్టేది ఒక ప్రభాస్ అని ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడుతూ చెప్పాడు. అసలు పబ్లిక్ టాక్ విషయంలో వీరైతే కనపడలేదు. ఎవరికి ఒక మాస్క్ పెట్టుకొని ప్రభాస్ మరియు రాజమౌళి ఇద్దరైతే ప్రీమియర్ షోకి అయితే వెళ్ళారు. దుబాయ్లో వీరిద్దరు చూసి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ కలుద్దాం అనుకునే విషయంలో ఎవరిని కలవకుండా వీళ్ళు వెళ్ళిపోయారు. మరియు ప్రభాస్ మరియు రాజమౌళి వీరిద్దరైతే ఆ సినిమా చూడడం అనేది ఒక పెద్ద అద్భుతం అనేది చెప్పవచ్చు. మరియు వారు తీసిన సినిమా వారికే అనేది చాలా అద్భుతంగా మారింది. దీనికి అమితాబ్ బచ్చన్ గారిని మరియు కమల్ హాసన్ గారిని అయితే పిలవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారైతే రాలేదు. కానీ ప్రభాస్ గారు అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. దుబాయ్లో ఒక స్పెషల్ థియేటర్లో వీరికైతే ప్రీమియర్ అనేది వేయడం జరిగింది. చాలా కాస్ట్లీ ఉన్న ఆ థియేటర్లో ప్రభాస్ గారు అయితే ఒక గెస్ట్ ఎంట్రీ రోల్గా ఇచ్చి ఇందులో చాలా అందరినీ సస్పెన్షన్ చేసి తన సినిమా చూసుకొని వెళ్ళాడు. అయితే ఆ సినిమా ప్రభాస్ చూడగానే తను ఎంతో ఆనందపడ్డాడు. అయితే వీరిద్దరు కలిసి రాజమౌళి గారు మరి ప్రభాస్ ఇద్దరు కలిసి అయితే నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అటు నుంచి దుబాయ్కి వెళ్ళిపోయి వారైతే అక్కడ ప్రీమియర్ షో అయితే చూసి ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. అయితే రాజమౌళి గారికి ప్రభాస్ గారు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. తన సినిమా ప్రీమియర్ షో అయితే వేయించి రాజమౌళి గారికి అయితే చూపించారు. ఎంతైనా బాహుబలితో ప్రభాస్ అయితే ఇప్పుడైతే ఈ మూవీ మాత్రం సోషల్ మీడియా చాలా ట్రెండింగ్గా వైరల్గా మారింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ విషయం మీకు నచ్చినట్లయితే